శివపురాణం 11వ భాగం. వజ్రాంగుడు తనకు కొడుకు కలిగేటట్టు బ్రహ్మవల్ల వరం పొంది ఇంటికి తిరిగి వచ్చిన కొంతకాలానికి అతని భార్య అయిన వరాంగి గర్భవతి అయి 10వ మాసంలో ఒకనాటి తెల్లవారు జామున ఒక కొడుకును కన్నది. త్రిలోక సూర్యుడైన ఆ కొడుకు పుట్టగానే భూమి కంపించింది. అన్ని వైపులా అగ్నిజ్వాలలు లేచాయి. సముద్రాలు పొంగాయి. సుడిగాలి వీచి చెట్లు విరిగి పడ్డాయి. ఇలాంటి ఉత్పాతాలు ఎన్నో చూసి జనం బెదిరిపోయారు. వజ్రాంగుడు, వరాంగి తమ కొడుక్కు తారకుడు అని పేరు పెట్టుకుని ఎంతో గారాబంగా పెంచసాగారు. తారకుడు నానాటికి బలం పెంచుకుని పర్వతాకారం గలిగి చూపరులకు భయంకరుడుగా తయారయ్యాడు. వరాంగి ఒకనాడు తారకుడితో, నాయనా, నువ్వు బ్రహ్మను గురించి తపస్సు చేసి 3 లోకాలను జయించేలాగా వరాలు పొందు అని హెచ్చరించింది. తారకుడు సరేనని ఒక నిర్జన ప్రదేశానికి వెళ్లి అక్కడ మహాదారుణమైన తపస్సు ప్రారంభించాడు. ఆ తపస్సు మూలంగా అతనిలో పుట్టిన వేడికి 3 లోకాలు దగ్ధమయ్యేటట్టు కనబడింది. అప్పుడు దేవతలు, ఋషులు బ్రహ్మ వద్దకు వెళ్లి, మహానుభావా, నువ్వు వెళ్లి ఆ తారకుడి చేత తపస్సు మాన్పించి